వెనకటికొక్కడు లంచం ఇచ్చి పుణ్యం కొనుక్కుందామని దేవుడి ముందే బేరం పెట్టాడు. ఇప్పుడు మారింది కాలమే కానీ మనుషుల బుద్ధి మాత్రం ఏమాత్రం మారలేదు. పగలంతా పక్కనోడి పొట్టకొట్టి రాత్రికి దేవుడి హుండీలో కొన్ని నోట్లేస్తారు. పాపం క్లీన్ అయిపోయింది అనుకుంటూ సంతోషపడేవాళ్ళు చాలామంది. తప్పుడు దారిలో కోట్లు సంపాదించి 10 రూపాయలతో అన్నదానం చేసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి నేనే మహాదాత అని చెప్పుకునే నటులు ఇంకొకందరు. దేవుణ్ణి కూడా కమిషన్ మీద నడిచే ఆఫీసర్లా భావించి డీల్ పెట్టే స్థాయికి వచ్చాం. ఇంత ఇస్తా అంత ఇవ్వు అని బేరం పెట్టడం ఇప్పుడు సాధారణమైంది. కానీ నిజం ఒక్కటే, పుణ్యం అంటే నోట్లతో కొనేది కాదు, మనసుతో సంపాదించేది. పాపం అంటే హుండీలో వేసి పోగొట్టేది కాదు. లంచం ఇచ్చి పుణ్యం కొనాలనుకోవటం అంటే మురికి కాలువలో మునిగి వచ్చి సబ్బుతో పవిత్రత వెతికినట్టే. శరీరం శుభ్రం అవుతుందేమో కానీ మనసు మాత్రం కాదు. పుణ్యం దేవుడి దగ్గర కాదు, మన మనసులోనే క్లీన్ అవ్వాలి.